హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? నేను ఇండస్ వ్యాలీ నుంచి కుక్ వేర్ తెప్పించాను అని చెప్పి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. చాలా రీచ్ వచ్చింది. నాకు 10K పైనే వచ్చింది వ్యూస్ అయితే. నాకు చాలా 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 హ్యాపీ. ఎందుకంటే నా పెద్ద వీడియోస్ అన్నిటిలో అదే హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియో అనమాట. అది ఎంత కొన్నారు, ఒక్కొక్కటి మీకు ఎంత పడింది, అట్లీస్ట్ ఒక్కొక్కటి కాస్ట్ పెట్టి ఒక షార్ట్ అయినా రిలీజ్ చేయండి అని అన్నారు. సరే, అట్లీస్ట్ ఒక షార్ట్ అయినా రిలీజ్ చేద్దాము అని చెప్పి నేనైతే ఒక కళాయి వాడినప్పుడు ఒక షార్ట్ అలా రివ్యూ చేశాను. చేస్తే అసలు చాలా కమెంట్స్ వచ్చాయి. ఒక 10-15 అలా వచ్చాయి. సేమ్ ఇన్స్టామ్ లో కూడా అలాగే వచ్చాయి అనమాట కమెంట్స్. అయితే చాలా మంది అంతా మీకెంత కాస్ట్ పడింది, ఎంత అసలు మొత్తం ఎంత పడింది అని అన్ని అడుగుతున్నారు. అయితే నాకు పర్సనల్ గా నేను ఏం చెప్తానంటే, చాలా వీడియోస్ లో అయితే చెప్పాను నేను, ఏంటి అంటే ఒక్కొక్కటి తీసుకునే కన్నా అన్ని అట్ సేమ్ టైం అన్ని ఒక్కసారి తీసుకోవడం చాలా వర్తి అని చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క దాని కాస్ట్ అడుగుతున్నారు. నేను ఒక కాస్ట్ ఒక మెన్షన్ చేశాక, అవునా ఇంత కాస్ట్, మరి మీకు అంత రీజనబుల్ గా ఎలాగొచ్చింది, మీకు ప్రమోషన్ కదా అని చాలా మంది అడిగారు. అయితే లేదండి, నాకు ప్రమోషన్ కాదు, ఇది ఎందుకు, నా పర్సనల్ గా నేను కొనుక్కుంది, నాకు ఎటువంటి ప్రమోషన్ లేదు. అయితే మీకు 8.5 కి 9 కి వచ్చింది అన్నారు మీరు. అన్ని మీకు అలా వచ్చాయి. ఒక్కొక్క కాస్ట్ అడుగుతుంటే ఒక్కొక్కటి 2.5 చెప్పారు, 2.6 చెప్పారు, 2.9 చెప్పారు. ఐరన్ క్యాస్ట్ ప్యాన్ ఎంత అడిగితే ఇంత చెప్పారు అని చాలా మంది అడిగారు. అవును, విడివిడిగా ఒక్కటే కొనుక్కుంటే మీకు అంత కాస్ట్ పడుతుంది. నేను ఏం చేశానంటే, కొనుక్కోవాలనుకున్న ప్రతిసారి కూడా వద్దు, ఇప్పుడు ఆ ఇవి అల్యూమినియం కానీ ఏమైనా కొనేసుకొని తర్వాత మనకి ప్రాపర్ గా ఉండేవి కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది అని నేను ఏది కొనుక్కోకుండా చాలా ఎన్నోసార్లు అంటే ఆఫర్స్ పెట్టినా, ఇప్పుడు పెడుతుంటారు కదా ప్రెస్టేజ్ అని, పిజియన్ అని, బటర్ఫ్లై అని, ఇలాంటివి ఆఫర్స్ పెట్టినా, నాన్ స్టిక్ అని, ఇలాంటి చాలా ఆఫర్స్ పెట్టినా నేను వద్దు, తీసుకోను వద్దు, తీసుకుంటే ప్రాపర్ గా ఒక్కసారే తీసుకుంటాను అని నేనైతే అన్ని ఒకసారి తీసుకున్నాను. అన్ని కలిపి నాకు 8.5 ఆర్ 8.6 అలా పడింది అంతే. అంటే మళ్ళీ 8.5 ఏంటి అని అడుగుతారేమో, 8,600, 8,900 అంతే. ఆ రేంజ్ లోనే అన్ని పడ్డాయి. ఎక్కువ అస్సలు కాదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని సార్లు మీరు కొనుక్కునే ముందు, అల్యూమినియం కొనుక్కునే ముందు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అస్సలు వాడకూడదు అని చెప్తున్నారు, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. అందుకని ఒక్కసారి ఆలోచించి మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రం పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి, ఇంట్లో మనం తింటున్నాం ఆ గిన్నెల్లో వండుకొని అనుకుని మనం యూజ్ చేసే దాన్ని బట్టి చూసుకొని కొనుక్కోవడం బెస్ట్. అందరినీ కొనేసుకోమని నేను చెప్పను. ఇప్పుడు దాకా నా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ లో నేను ఇంత పెద్ద కాస్ట్ పెట్టి, ఇంత అమౌంట్ పెట్టి నేను కొనుక్కున్నది చాలా తక్కువ. ఇదే పెద్ద మా హస్బెండ్ కి అయితే ఎక్కువ అమౌంట్ అడిగి పెట్టింది అయితే ఇదే ఫస్ట్ వస్తువు అనమాట ఐటమ్స్ లో. నేనేంటంటే అల్యూమినియం కళాయిలని ఇవని అవన్నీ చాలా కొన్నానండి. ఎందుకు చెప్పకపోవడం కానీ చాలా కొన్నాను. కొనేసి అవి ఏంటంటే ఫస్ట్ లో బాగానే ఉంటాయి, తర్వాత వాడగా ఏమవుతున్నాయంటే బ్లాక్ అయిపోవడం. అసలు ఒక హ్యాక్ చూసానండి, నమ్మితే నమ్మండి లేదా లేదు కానీ, నమ్మే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. ఏంటంటే ఒక హ్యాక్ చూసాను. స్టీల్ గిన్నెలో వాటర్ మరగబెట్టింది వచ్చింది, ఒక టైప్ ఆఫ్ వాటర్ వచ్చింది. అల్యూమినియం లో మరగబెట్టింది ఒక టైప్ ఆఫ్ వాటర్ వచ్చింది. అంటే ఈ కలర్ చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఇంత కాస్ట్ పెట్టి నేను కొనుక్కోలేనంటే స్టీల్ గిన్నెలు యూజ్ చేసుకోండి, అంతేగాని అల్యూమినియం కొనుక్కోవద్దు. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇన్నాళ్ళు వాడానా, ఇలాంటిది నేను తిన్నానా దీనిలో అసలు అని నేను చాలా రిగ్రెట్ అయ్యాను అనమాట. వీడియోలోకి అయితే వచ్చేస్తాను. ఏంటి అంటే ఎక్కువ కాస్ట్ పడింది. ఒక్కొక్కటి మీరు ఒకరు కామెంట్ చేశారు, బిర్యానీ పాట్ ఎంత పడింది అని. నేను చెప్పాను ఇంత పడింది అని మెసేజ్ కూడా పెట్టాను. అంత పడినప్పుడు మీకు ఇన్ని ఐటమ్స్ ఎలా వచ్చాయి అని కూడా మెసేజ్ చేశారండి రీసెంట్ గానే. అందుకని అందరికి కమెంట్స్ లో చెప్పడం కన్నా ఒక వీడియో పెట్టండి సిస్టర్ అని ఒక బ్రదర్ అయితే అడిగారు. ఓకే, అది నిజమే కదా, ఒక క్లారిటీ ఉంటది వాళ్ళకు కూడా అని నేనైతే ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్ బిర్యానీ పాట్ అని చెప్పాను కదా, అది నాకు అరౌండ్, ఒక నిమిషం, కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు కదా, ఒక్కొక్కటి డీటెయిల్ గా చెప్తాను. ఇంకొకటి ఏంటి అడిగారంటే, ఎన్ని ఎంఎల్, ఎన్ని లీటర్స్, బిర్యానీ పాట్ ఎన్ని ఎంఎల్, ఎన్ని లీటర్స్, కడాయి ఎన్ని లీటర్స్,
ఇవన్నీ కాస్ట్ ఇంత తక్కువకే మీకు వచ్చిందా అని కూడా అడిగారు. ఒక్కొక్కటి మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే కళాయి అండి, ఇండస్ వ్యాలీ నుంచి స్టీల్ కళాయి అనమాట. నాకు ఎంత పడిందంటే అది వచ్చేసి 2.7 లీటర్స్ అనమాట. అంటే 2.5 లీటర్స్ కన్నా కొంచెం ఎక్కువ అంతే. 4 పీపుల్స్ కి కుక్ అవుతుంది అని అన్ని వాడే ఇచ్చేసాడు ఆల్రెడీ. అది నాకు వచ్చేసి 2099 రూపీస్ అయితే నాకు పడ్డాయి అనమాట. ఫస్ట్ స్టీల్ కళాయి అయితే. ఇంకొకటి మోస్ట్ ఎక్కువ రిక్వెస్ట్ వీడియోస్ వచ్చినవి అయితే నాకు బిర్యానీ పాట్ ఎంత, మేము కూడా కొనుక్కుంటాం, ఎవ్రీ సండే మాకు బిర్యానీ ఉండాలి ఖచ్చితంగా, మేము కూడా కొనుక్కుంటాం అదంతా చెప్పండి సిస్టర్, ఎంత మందికి వస్తుందో కూడా చెప్పండి సిస్టర్ అని అడిగారు. అది కూడా చెప్తున్నాను. అది వచ్చేసి నాకు 4 లీటర్స్ అండి. 4 లీటర్స్ వచ్చి నాకు 24 CM అని ఇచ్చాడు. 4 లీటర్స్ 2899 రూపాయలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2899 రూపాయలు. చాలా వర్తి. నన్ను అడిగితే తీసుకోమనే చెప్తాను. ఎవరైనా ఎందుకు ఇంత కాస్ట్ పెట్టి కొనాలా, అవసరమా, కుక్ వేరే కదా, వండుకునేదే కదా అంటే రాంగ్ అండి. మనం వండుకునే దాన్ని బట్టి మనం ఫుడ్ హెల్త్ డిపెండ్ అయి ఉంటది. కాబట్టి చూసుకొని మంచిది కొనుక్కోవడం బెటర్ అని నా ఉద్దేశం. తర్వాత వచ్చి స్టీల్ పాన్ అనమాట. అంటే ఎలా చెప్పాలి, కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్. అది 4 పీపుల్స్ కి కుక్ అవుతుంది. ప్లస్ 1.9 లీటర్స్ అని ఇచ్చాడు. చాలా బాగుంది. అసలు వెయిట్ అయితే మీరు ఆ వీడియోలో చూసారో లేదో తెలియదు కానీ వెయిట్ అయితే సూపర్ అనమాట. అంత క్వాలిటీగా ఉన్నది, మాడదు అని కూడా వాడే ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇంకొకటి 3 లేయర్స్ బాడీ. అంటే పాన్ కి 1 లేయర్ తో ఉన్నదే చాలా కాస్ట్ అమ్ముతున్నారు. దాని బాడీ అనేది 3 లేయర్స్ తో ఉన్నదనమాట. చాలా చాలా బాగుంటది. కళాయి చెప్పాను కదా, 3 to 4 మెంబర్స్ కి కుక్ అవుతుంది. 1.9 లీటర్స్. దాని కాస్ట్ వచ్చేసి 2999 రూపీస్. అది నేనైతే క్లారిటీగా చెప్పాను. ఇంకొకటి చాలా రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే ఐరన్ క్యాస్ట్ తీసుకున్నారు మీరు. ఐరన్ క్యాస్ట్ లో స్మూత్ ఐరన్ క్యాస్ట్ తీసుకున్నారా, డిపెండ్స్ మీరే సీజనింగ్ చేసుకునేటట్టు తీసుకున్నారా అని కూడా అడిగారు. లేదండి, స్మూత్ ఐరన్ క్యాస్ట్ నేను తీసుకోలేదు. ఎందుకు అంటే నేనేంటంటే అంట్లు తోమేశాక ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయాక నేను తుడుచుకొని స్టాండ్ లో పెట్టుకునే అలవాటు నాకు. యాక్చువల్లీ అయితే అదే అలవాటు. ఒక్కొక్కసారి పెట్టకపోవచ్చేమో, డిపెండ్స్ అనమాట. నాకు పని ఉంటే పెట్టకును, లేదు ఓకే అన్ని పనులు అంటే టైంకి అయిపోతుంది పర్వాలేదు అనుకుంటే మాత్రం నేను నీట్ గా తుడిచేసి పెడతాను స్టాండ్ లో. అలాగే నేను సీజనింగ్ చేసుకుందాము, సీజనింగ్ కూడా నేను చూశాను కొన్ని వీడియోస్ అని, నేను సీజనింగ్ చేయకుండా ఇచ్చినవే నేను తీసుకున్నాను అనమాట. స్మూత్ ఐరన్ క్యాస్ట్ అయితే కాదండి. ఆ 3 పీసెస్ నాకు ఎంత పడిందంటే, ఆ 3 కాస్ట్ వచ్చి నాకు 1 రూపీ తక్కువ 3000 పడిందండి. అంటే 2999 రూపాయలు. 1 రూపీ తక్కువ 3000 పడింది. ఒకటి పోపు వేసుకునేది ఉంటది కదా, పోపు వేసుకునే ఇదైతే ఫ్రీ ఇచ్చారు అనమాట. నేను అప్పుడే ఆ వీడియోలోనే చెప్పాను, నాకు ఇది నేను యాక్చువల్లీ ఇది పెడదాం అనుకున్నాను. ఓకే తర్వాత పెడదాం, చూసుకొని 10 దాటిపోతుందేమో అది కూడా పెడితే అని నేను 9 కి వచ్చినట్టయితే చూసి పెట్టాను. మొత్తం కాస్ట్ ఎంత నన్ను అడుగుతున్నారు. మొత్తం కాస్ట్ కూడా మీకు చూపిస్తాను. స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను. నేను స్క్రీన్ షాట్ తీసి అక్కడ యాడ్ చేస్తాను. ఎవరైనా చూడలేదు అని అంటే మాత్రం చూడండి. అంటే మీరు అనుకోవచ్చు ప్రమోషన్ ఇచ్చి ఉంటారు అందుకే మీరు దాని కాస్ట్ చెప్పట్లేదు, ఇన్ని రోజుల నుంచి మీరు రివ్యూ చేయట్లేదు, మీరు కొనుక్కుని ఉంటే ఖచ్చితంగా రివ్యూ చేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. లేదండి, నాకైతే ఎటువంటి ప్రమోషన్ అయితే రాలేదు. నేను నా సొంత డబ్బులతో ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను కాబట్టి కొనుక్కుంటున్నాను. ఇంకోటి వచ్చి చెప్పాను కదా, మొత్తం నాకు 8814 రూపాయలు అయితే పడిందండి. చెప్పాను కదా 86 గానీ 89 గానీ పడింది అని. నేను ఫుల్ కాస్ట్ అయితే నీకు డిస్ప్లే కూడా చేస్తాను ఇక్కడ. 8814 రూపాయలు అయితే పడింది నాకు. మొత్తం కాస్ట్ వచ్చేసి చాలా బెనిఫిటే. నన్ను అడుగుతారు కదా మీ కోడ్ అనేది మాకు ఇవ్వండి, మాకు కూడా కొంచెం తక్కువకి వస్తుంది కదా అని. లేదండి, నేను కూడా ప్రమోషన్ కాదు, నేను నా ఓన్ డబ్బులతో తీసుకున్నాను కదా. ఎటువంటి ప్రమోషన్ అయితే వాళ్ళు కోడ్ ఇస్తారు, నేను కోడ్ చెప్పడానికి మీకు. అఫ్ కోర్స్ నాకు ప్రమోషన్ అయితే మీకు కోడ్ ఆల్రెడీ ఫస్ట్ డిస్ప్లే చేసేస్తాను. ఎందుకంటే నాకు కూడా 1 రూపీ వస్తుంది. ఆ కోడ్ ని మీరు దాంట్లో యూజ్ చేసుకుంటే చాలా మంచి, అంటే పర్సంటేజ్ తక్కువకే వస్తుంది కదా, మీకు 1 రూపాయి కలిసి వస్తుంది, నాకు 1 రూపీ వస్తుంది అని నేనైతే ఫస్ట్ ఇచ్చేసేదాన్ని. లేదండి, ఎటువంటి కోడ్స్ అయితే లేవు. మీరు ప్రమోషన్ కాబట్టి కోడ్స్ ఇచ్చుంటారు సిస్టర్, ఇవ్వండి సిస్టర్ అని చాలా మంది అడిగారు. ఇన్స్టాలో
అక్కడ కమెంట్స్ కూడా పెడతాను, లేదంటే పెట్టను ఏమో చూస్తాను. ఏ ఏ కమెంట్స్ వచ్చాయని కూడా మీకు ఆల్రెడీ చూపిస్తాను, చెప్తాను కూడా. చాలా మంది మీరు కొనుక్కున్నది చెప్పండి సిస్టర్, మేము కొనుక్కుంటాం, అట్లీస్ట్ ఒకటైనా కొనుక్కొని యూజ్ చేసుకుంటాం, మాకు తెలుస్తుంది కదా అని అన్నారు. అయితే నేను పర్సనల్ గా వాళ్ళకి చెప్పేది ఏంటంటే అన్ని ఒక్కసారే కొనుక్కోండి, కొంచెం కొంచెంగా డబ్బులు దాచుకొని కొనుక్కోండి. లేదు అంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చినట్టున్నారు, చూసి అది కూడా మీకు చెప్తాను. మేము ఇప్పుడు ముగ్గురం గానీ అన్ని మాకు అవసరం లేదు, కానీ నేను ఎక్కువ ఏంటంటే ఒక ఐటము చేస్తే నాకు ఒక 3-4 ఇవైతే అయిపోతాయి అనమాట, గిన్నెలు అయితే అయిపోతాయి. అలాగే నేను వంట చేస్తే మొత్తం ఒక కళాయి అవ్వాల్సిందే 3-4 కళాయిలు అయితే అవుతాయి అనమాట. అందుకని నేను తీసుకున్నాను. అంటే స్టీల్ ఎందుకు తీసుకున్నా, ఐరన్ క్యాస్ట్ ఎందుకు తీసుకున్నానంటే ఎక్కువ ఫ్రై చేయాల్సి వస్తే అవి స్టీల్ అనేది మాడిపోతదేమో అనే చిన్న ఉద్దేశంతో నేనైతే ఐరన్ క్యాస్ట్ తీసుకోవడం. ఇప్పుడు మాడిపోతుందా అని అడుగుతారేమో, లేదు మాడట్లేదు, చాలా బాగుంది. నేను ఏదైనా కుకింగ్ వీడియో గానీ బ్లాగ్ గానీ షూట్ చేస్తే మీరు చూడొచ్చు, దాంట్లోనే వండుకుంటున్నాను నేను చక్కగా. అసలు చాలా వీడియోస్ చూశాను, అసలు అల్యూమినియం వాడకూడదు వాడకూడదు అని చెప్తూనే ఉన్నారు. కానీ మనకి బడ్జెట్ కుదరాలి, ప్లస్ అన్ని సెట్ అవ్వాలి. ఇంట్లో అనగానే కొనేసుకునే సిచ్యువేషన్ కొంతమందికి ఉండకపోవచ్చు, నాకు కూడా లేదు. ఇప్పుడు నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం తెలుసు, నా ద్వారాగా ఒక ఇద్దరు ముగ్గురికైనా యూజ్ అవుతుంది అన్న లెక్కల్లో నేనైతే ఈ వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్. ఇప్పుడు దాకా మన ఛానల్లో ఏ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.